ఇంకోటి పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో చేసేటప్పుడు కానీ కొందరికి ఫియర్ అనేది ఉంటుంది. మీరు అట్లాంటిది ఫేస్ చేసిండ్రా? ఆబ్వియస్ అన్న, స్టార్టింగ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ అంటే స్టార్టింగ్లో అమ్మో రాగానే ఆయన మాట్లాడుతున్నా సార్ ఓకే అన్నాం. కానీ ఆయన అస్సలు అట్లా ఉన్నాడు. నేను ఎంత ఉందో అని ట్రై చేసినా ఆయన మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక తెలిసిన ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగా మనతో జోవియల్గా ఉండడము సెట్స్లో ఫ్రీగా ఉన్నప్పుడు. సో మనం ఎంత భయంతో ఉండాలని అనుకున్నా కూడా పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన జోవియల్గా ఉండడం, మన సరేరా అన్నట్టు ఒక ఫీల్ వచ్చేసిద్ది అనమాట సార్తో. సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళడము అట్లాంటివి ఏమైనా జరిగిందా? టైం ఉందా? లేదన్న, మేము రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరిగేది. గ్యాప్స్ ఉన్నా కూడా అక్కడే స్టే చేసేవాళ్ళం. గ్యాప్స్లో కూడా అన్నోళ్ళు వచ్చి మాకు రేపు జరిగే సీన్ ప్రాక్టీస్ చేయించడం కానీ ఇలా టైట్గా పెట్టుకునే వాళ్ళం షెడ్యూల్. ఇంకోటి, మీరు ఒక డైలాగ్ చెప్పిండ్రు, అందుకే నీల్ సార్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు. ఆడిషన్ అప్పుడు ఒక డైలాగ్ చెప్పిండే అని చెప్పేసి అన్నారు కదా, ఏం డైలాగ్ అది? డైలాగ్ కాదన్న, అంటే యాక్చువల్గా వెళ్ళినప్పుడు రిహార్సల్ ఆడిషన్ చేయించేటప్పుడు సినిమాలో ఉన్న ఒక సీనే చేయించారు. సో సార్ వచ్చి సీన్ చెప్పడం, హైట్ చూసేసి వెళ్ళారు, అన్నోళ్ళకి సీన్ చెప్పారు. మేము ఆ వరల్డ్లోకి ఫస్ట్ టైం కదన్న, అన్నోళ్ళు హెల్ప్ చేశారు వెళ్ళడానికి. వరల్డ్లోకి కరెక్షన్స్ చెప్పి ప్రతిదీ బ్రీత్ ప్రతిదీ చేపించి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వీడియో తీసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. అది నీల్ సార్కి నచ్చి సెలెక్ట్ చేశారు. ఒక డైలాగ్ అని కాదు, ఒక సీన్ చేసాము అప్పుడు. ఇంకోటి, మీరు షూటింగ్లో ప్రభాస్ గారిని ఫిజికల్గా యాక్ట్ చేయడం చూసారా? లేదన్న, నేను మా షూట్ జరిగేటప్పుడు ప్రభాస్ సార్ది అయిపోయింది. అప్పటికి ప్రభాస్ సార్ది పృథ్వీ సార్ది అయిపోయింది. ఓకే. సో ఓన్లీ లాస్ట్ మాది పెట్టుకొని చిన్న చిన్న మాంటేజెస్ పెట్టుకున్నారు. సో మా షూట్ జరిగేటప్పుడు ఎప్పుడు నేను కలవలేదు ప్రభాస్ సార్. ఎవరెవరిని చూసారు? ఎవరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ అయ్యారు? పెద్దోళ్ళతో అంటే ఈశ్వరీరావు మ్యామ్తో జరిగింది. అంటే ముద్ద తినిపించే సీన్ కానీ చిన్న చిన్న మాంటేజెస్, ఒక సీన్ కూడా జరిగింది మ్యామ్తో. నెక్స్ట్ పృథ్వీ సార్ని ఒకరిని కలిసి. ఎట్లా అంటే మీరు ఈ సీన్ చూస్తుంటే వర్షంలో కడియం వేసేది. ఆ సీన్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్కి నా యాక్టింగ్ నేను బాగా నచ్చేసి రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా ఒకరోజు మిడ్నైట్ 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు, మీకు సర్ప్రైజ్ ఉందా. నేను సార్ ఏంటి అంటే, ఈయన ఈ రఫ్ కట్ పంపినాం నీల్ సార్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం, తిని మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు, మీ సినిమాలో కూడా తీసుకోండి. అంటే ఇండైరెక్ట్ చాలా బాగా చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. నా వ్యూ ఏంటంటే మీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కూడా తిని బాగా సెట్ అవుతాడు అని చెప్పడం. పృథ్వీ సార్ అది కన్సిడర్ చేసి చూడడం, ఆయనకి నచ్చడం, నన్ను కేరళకి పిలిపించడం, స్టోరీ డిస్కషన్ చేయించడం. లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోజులకి నన్ను క్యాష్ చేసుకున్నాడు. సూపర్. సో అలా కలిసాను నేను. ఆయన డైరెక్షన్లో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్. సూపర్. అంటే కంటిన్యూస్గా ఒక పర్ఫార్మెన్స్ మనని ఇంత దూరం తీసుకొచ్చింది.